బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని మెడికల్ సర్టిఫికేట్ చూపించి మధ్యంతర బెయిల్ పొందాడు. అయితే అది నకిలీ సర్టిఫికేట్ అని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సర్టిఫికేట్పై గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యుడు పివి రాఘవ శర్మ సంతకం ఉండడంతో పోలీసులు ఆయన్ను విచారించారు. అయితే ఆ సంతకం తనది కాదని, తాను ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆయన వాగ్మూలం ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరుకి చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని మెడికల్ సర్టిఫికేట్ చూపించి మధ్యంతర బెయిల్ పొందాడు. అయితే అది నకిలీ సర్టిఫికేట్ అని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సర్టిఫికేట్పై గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యుడు పివి రాఘవ శర్మ సంతకం ఉండడంతో పోలీసులు ఆయన్ను విచారించారు. అయితే ఆ సంతకం తనది కాదని, తాను ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆయన వాగ్మూలం ఇచ్చారు.